జై శ్రీరామ్. నేను వాసవి. హైందవ శక్తి. హైందవ శక్తి చేయు కార్యక్రమాల నెలవారీ రిపోర్టు ప్రతి నెల మీకు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 2026 మార్చి నెలలో హైందవ శక్తి ఏ కార్యక్రమాలు చేసిందో ఇప్పుడు వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 4వ తారీఖున శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం గూడూలి గ్రామంలోని గిరిజన కాలనీలో 4 అక్రమ చర్చి నిర్మాణాలపై నెల్లూరు జిల్లా కలెక్టర్కు స్పందనలో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 5వ తారీఖున రేపల్లె పట్టణంలో విచ్చలవిడిగా అంటించిన అక్రమ క్రైస్తవ మత ప్రచార సభల పోస్టర్లపై తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్ శాఖ అధికారులపై జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు. అందుకు ప్రతిగా వచ్చిన ఎండర్స్మెంట్పై సమాచార హక్కు చట్టం ప్రయోగించడం జరిగింది. 6వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరం నారాకోడూరు మార్గంలో బుడంపాడు దగ్గర అక్రమ క్రిస్మస్ స్టార్ను తొలగించాలని పురమిత్ర యాప్ ద్వారా ఆన్లైన్ ఫిర్యాదు చేయడం జరిగింది. 7వ తారీఖున గుంటూరు జిల్లా పోలీసు వారి కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ స్టార్ను ఆన్లైన్లో ఫిర్యాదు చేసి తొలగింపచేయడం జరిగింది. 9వ తారీఖున విజయవాడ బావాజీపేట డిమార్ట్ పక్కన మసీదుకి ఇరానియన్ విప్లవకారుడు ఆయుతుల్లా అలీ ఖమేనీ ఫ్లెక్సీ ఏర్పాటు పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. 11వ తారీఖున నంద్యాల జిల్లా ఆత్మకూరులో అక్రమ చర్చి నిర్వహణపై పురమిత్ర యాప్లో ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 12వ తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరో ఉగాది వరకు వాడుకునే పరాభవనామ సంవత్సరపు అచ్చ తెలుగు కాలగణన పట్టిక పంపిణీని ప్రారంభించిన హైందవ శక్తి. 16వ తారీఖున ఉమ్మడి కర్నూలు జిల్లా కోడమూరులో మన హైందవ శక్తి ఫీల్డ్ కోఆర్డినేటర్ సలవాడి సురేంద్ర గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 17వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 62 వారాలుగా ఉగాది పండుగ విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది. 18వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లె 21వ వార్డు శృంగేరి శంకరమఠం శారదాంబ గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన రేపల్లె మున్సిపాలిటీ డస్ట్బిన్ను తొలగించాలని హైందవ శక్తి ప్రసాద్ గారు ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే అనగా 20వ తారీఖున రేపల్లె మున్సిపాలిటీ వారు డస్ట్బిన్ను తొలగింప చేయడం జరిగింది. 21వ తారీఖున గుంటూరు జిల్లా గుంటూరు నగరం నారాకోడూరు మార్గంలో బుడంపాడు దగ్గర ఏర్పాటు చేసిన అక్రమ క్రిస్మస్ స్టార్ను తొలగింప చేసిన హైందవ శక్తి. 24వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలోని శృంగేరి శంకరమఠం వారి శారదాంబ గుడి ప్రక్కనే నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్న వారిపై బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసిన హైందవ శక్తి. 25వ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు 63 వారాలుగా పండుగ శ్రీరామనవమి విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచడం జరిగింది. 26వ తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది నుండి మరో ఉగాది వరకు వాడుకునే పరాభవనామ సంవత్సరపు అచ్చ తెలుగు కాలగణన పట్టిక పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ టీజీ వెంకటేష్ గారిని, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైన సునీల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మన హైందవ శక్తి క్యాలెండర్ను అందజేయడం జరిగింది. 29వ తారీఖున బాపట్ల జిల్లా రేపల్లెలో శారదాంబ గుడి ప్రక్కనే నాన్ వెజ్ రెస్టారెంట్ ఏర్పాటును పలు అధికారులతో చర్చల అనంతరం నిలువరింపచేసిన హైందవ శక్తి. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ హైందవ శక్తి మరింత ముందుకు వెళ్ళాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. జై హింద్, జై హైందవ శక్తి.